మిత్రులారా, రామలక్ష్మణులు లేని సమయంలో సీతాపహరణ ఎలా జరిగిందో మనం చూసాం. అంతేకాక సీతను మొదటిసారిగా చూసినటువంటి రావణుడు ఎంత దిగ్భ్రాంతికి లోనయ్యాడో కూడా మనం గమనించాం. ఇక మారీచుని తరుముతూ వెళ్ళినటువంటి శ్రీరాముడు మారీచోద కాగానే విషయాన్ని గ్రహించాడు. సీతకు ఆపద ఉందని గ్రహించిన అతడు వేగంగా తిరిగి రాసాగాడు. కొంత దూరం వచ్చేటప్పటికే లక్ష్మణుడు అతనికి ఎదురుగా వెళ్ళడం చూసి, లక్ష్మణ ఏం జరిగింది అని చెప్పేసి అడిగేటప్పటికి విషయమంతా లక్ష్మణుడు రామునికి వివరించాడు. లేదు, మారీచుడు ఇలా వచ్చాడంటే ఇది రావణుడు సీతను అపహరించే ఉంటాడని చెప్పేసి రాముడు చెప్పడంతో ఆందోళనతో వారిద్దరూ కూడా వేగంగా పర్ణశాల వైపు వచ్చారు. పర్ణశాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆశ్రమం అంతా చాలా శూన్యంగా ఉంది. ఆ చుట్టుపట్ల సీత ఏ ప్రాంతాల్లో అయితే సంచరిస్తుందో ఆ ప్రాంతాలన్నీ చూశారు. ఎక్కడా సీత జాడలేదు. దానితో వారికి సీతాపహరణ జరిగి ఉంటుందనే నమ్మకం ఏర్పడింది. ఇలా తిరుగుతూ సీతాన్వేషణ చేస్తూ ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉంటే అక్కడ రక్తపు మడుగులో ఉన్నటువంటి జటాయువు కనిపిస్తాడు. ఆ వెంటనే వెళ్ళి జటాయువుని అడిగేటప్పటికి అతను చెప్తాడు, రామ, సీతను రక్షించాలని ప్రయత్నం చేశాను, కానీ రావణుని రక్షణ దళం నా రెక్కలు ఖండించాయి. దానితో నేను నిస్సహాయ స్థితిలో పడిపోయాను. పౌలుష్య బ్రహ్మ వంశంలోని విశ్రవ ఋషి పుత్రుడు రావణుడు. అతడు సీతను అపహరించి ఆకాశ మార్గం ద్వారా ఆమెను తీసుకుపోయాడు. కుబేరునికి సోదరుడు అతడు అని చెప్పి ఆయన ప్రాణాలు వదులుతాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత రాముడు దుఃఖించి దశరథునికి అంతిమ సంస్కారం చేయకపోయినా తమను కాపాడడానికి ప్రాణాలు అర్పించినటువంటి జటాయువుకు అంతిమ సంస్కారాలు చేసి పిండ ప్రదానం కూడా చేసి ఆ తరువాత రావణుడు వెళ్ళినటువంటి దక్షిణ దిశగా ప్రయాణం చేస్తూ సీతను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నారు రామలక్ష్మణులు. అక్కడి నుండి క్రౌంచారణ్యం అనేటటువంటి కేకారణ్యం వీరికి తగిలింది. ఆ కేకారణ్యంలో దారి చేసుకుంటూ సీతాన్వేషణ చేస్తూ రామలక్ష్మణులు ముందుకు వెడుతున్నారు. అలా వెడుతున్న సమయంలో ఒక భయంకరాకారం గల రాక్షసుడు వీరిని అడ్డుకున్నాడు. అతనికి పెద్ద చేతులు ఉన్నాయి, మొండెము ఉంది, తల కానీ మెడ కానీ లేదు. అతన్ని కబంధుడు అని చెప్పేసి శాపగ్రస్తుడైన ఆ కబంధుడు వీళ్ళని అడ్డగిస్తూ ఉంటే అతన్ని సంహరించడం కోసం వీళ్ళు అగస్త్య మహర్షి ఇచ్చిన ఖడ్గాలతో అతని చేతులను ఖండించి అతన్ని సంహరించాలని చూస్తూ ఉంటే ఆ తర్వాత అతనికి రాముని యొక్క స్పర్శ తెలిసి, నేను యక్షుణ్ణి శాపవశాన్న కబంధునిగా మారాను,
నా శరీరాన్ని మీరు దగ్ధం చేస్తే నాకు పూర్వరూపం వస్తుంది. ఆ తర్వాత మీకు సీతాన్వేషణలో సహాయపడేటటువంటి ప్రయత్నం చేయగలని అతను చెప్పడంతో వెంటనే కట్టెలు సేకరించి అతన్ని దగ్ధం చేసి తర్వాత అతడు ఆ దగ్ధం అయినటువంటి జ్వాలల నుండి యక్షునిగా బయటకు వస్తాడు. ఆ తరువాత అతడు సీతను అపహరించినది రావణుడు అనేటటువంటి రాక్షసుడు హరించాడు, దక్షిణ దిశగా తీసుకువెళ్ళాడు. మీకు ఈ ప్రాంతంలో ఋష్యముఖ పర్వత ప్రాంతంలో వరకు వెళితే అక్కడ సుగ్రీవుడు అనేటటువంటి వానరరాజు ఉంటాడు. అతడు సూర్యుని యొక్క ఔరసపుత్రుడు. సూర్యుని కిరణాలు ఏ ఏ ప్రాంతాలకు ప్రసరిస్తాయో ఆ ప్రాంతాలన్నీ కూడా సుగ్రీవుడికి తెలుసు. కాబట్టి మీరు అతని సహాయం తీసుకోండి, అతనితో మైత్రి చేసి మీరు అతనికి సహాయపడితే అతడు మీకు కూడా సహాయపడతాడు. అతడు అన్న వాలి తరిమి కొట్టగా అక్కడకు వచ్చి ఉంటున్నాడు. వానరుడని చిన్నచూపు చూడవద్దు, అన్న నుంచి దూరంగా పారిపోయి వచ్చాడని కూడా మీరు అతన్ని చిన్నచూపు చూడవద్దు. ఎందుకంటే అతడు వానర రాజుగా మారితే సూర్యకిరణాలు ప్రసరించే అన్ని ప్రాంతాలు తెలుసు. కాబట్టి సీత ఎక్కడ ఉందో దాన్ని అతను మాత్రమే చెప్పగలడు. కనుక మీరు అతనితో మైత్రిని చేసుకుని అతనికి సహాయపడి అతని సహాయాన్ని మీరు తీసుకున్నప్పుడు మాత్రమే మీరు సీతాన్వేషణ కొనసాగించగలరు. మీరు ఈ మార్గంలో ముందుకు ప్రయాణం చేసి పెడితే పంపా సరోవరం తరుగుతుంది. దానికి దగ్గరలోనే మతంగాశ్రమం, దానికి కొంత దూరంలోనే ఈ ఋష్యముఖ పర్వతం ఉంటాయి. మీరు ఈ మార్గంలో వెళ్ళండి. అంతేకాకుండా మతంగాశ్రమానికి మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఆ మహర్షి యొక్క అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఫలాలను మీరు తీసుకోగలిగితే మీరు ఆ సహాయంతో ముందుకు వెళ్ళగలుగుతారని కబంధుడు చెప్పడం జరిగింది. మనకి చూడండి, విరాధుడు కబంధుడు అనేటటువంటి వాళ్ళు మనం వీళ్ళని రాక్షసులుగా చూడగలమా? వాళ్ళ యొక్క అహంకారాలు విజృంభించినప్పుడే ఇటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన స్వభావరీత్యా మనలో ఉండేటటువంటి తత్వాలే తప్ప వీళ్ళు వేరు వేరు జాతులు కానీ తెగలు కానీ కాదు.